ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనమ్మా ఓ పని చేయండి, తల్లి కూతురు ఇద్దరు ఎదురండి. ఈ మాట అన్నారు, బాగుంది. చెల్లి వెళ్ళండి. బాయ్ గాయత్రి, సీ యూ. బాయ్ విశాల్. ఓకే వదినా. రిసార్ట్ పని ఎలాగో పూర్తి చేస్తాడు గాని అడవిలో అమ్మవారి దగ్గరికి వెళ్ళి రావడమే కష్టం. ఎందుకు కష్టమలుడా? అరే అడవి కదా మావయ్య. అక్కడ అమ్మవారి విగ్రహం ఉందంటే పూజలు జరుగుతున్నాయనే కదా వల్లభ. ప్రాబ్లం ఏం లేదు, వెళ్ళేసి వస్తాడు. మా అక్క గురించైనా వెళ్ళి రావాలి అనుకుంటారు. బ్రోకి లేని కంగారు నీకున్నట్టుందే. చెల్లి ఏమైంది అలా చూస్తున్నావు? అక్క అక్క నేను నేను మనం కొనుక్కొని వచ్చిన ఆ నీలం రంగు చీర, అదే గులాబీ రంగు అంచున్న చీరను నేను కట్టుకున్నాకే ఆపదొస్తుంది. అయ్యో, మళ్ళీ ఏంటి చెల్లి ఇది? చూడక్క, ఒకసారి పాము, ఇంకోసారి విషం, ఈసారి గులాబీ అంచు చీర. ఇలా రోజుకొకటి చెప్పి నువ్వు కంగారు పడ్డమే కాకుండా మమ్మల్ని టెన్షన్ పెడుతున్నావు. లేదు చెల్లి, నా మనసు చెప్తుంది. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ గండం ఏదో ఈ రోజే వచ్చేలా ఉంది. నేను ఆ చీర కట్టుకుని బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్తున్నావు వదినా? దేవీపురం. అదంటమ్మా, అల్లుడు బయలుదేరాక వెళ్తాను అంటున్నావు. బావగారు నిన్ను రావద్దన్నారు కదక్కా. రావద్దనంటే వెళ్తారు, రమ్మంటే రారు. ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరులే. మీరు ఆపుతారా కాసేపు? చెల్లి, విశాల్కి నేను కాల్ చేయనా? వెనక్కొచ్చేస్తాడు. కావాలంటే ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు. అవును వదినా. వద్దొద్దు, నేనొక్కదాన్నే వెళ్ళొస్తాను. ఆ చీర కట్టుకుని బయలుదేరాలి. ఏం జరుగుతుందో పసిగట్టి అప్పుడు ఆ ఆపదని అడ్డుకోగలిగితే చాలు. అయ్యో, నువ్వు ఒక్కదానివి ఎలాగెళ్తావు? ఆ ఆపదని ఎలా అడ్డుకుంటావమ్మా? పావనమూర్తి, నైనికి ఆపదల్ని అడ్డుకోవడం కొత్తేమీ కాదు. కానీ ఈసారి తనకే ఆపద ఉన్నప్పుడు ఎవరో ఒకరు తోడుగా ఉండాలి కదక్కాయ్. దేవీపురం వెళ్తే విశాల్ కలుస్తాడు. భార్యాభర్తలిద్దరూ ఆ గండమేదో తెలుసుకుని దాన్ని ఛేదించి వచ్చేస్తారనుకుంటా. అవునత్తయ్య, నేను ఆ చీర కట్టుకుని వెళ్తాను. అక్క తీసుకో. నాకిస్తానని చెప్పి మళ్ళీ ఆ చీర మా అక్కే కట్టుకుంటుంది, చూసారా? ఏయ్, అలాంటి చీరలు 25 కొనొచ్చు. అదే కావాలా? కొనొచ్చు, కానీ మీరు కొనరు కదండి. చిట్టి, ముందు చెల్లి గురించి ఆలోచించు. తను కట్టే చీర గురించి కాదు. నీలం రంగు చీర, గులాబీ రంగు అంచు. ఈ బొమ్మతో ఆడుకుంటావా? నింద ఆడుకుంటావా? ఇదిగో ఈ బొమ్మతో ఆడుకుంటావా? మీకు ఏ డ్యూటీ వేశారా బులిబాబు గారు? ఏం డ్యూటీ?
ఇదిగో. ఆ? మీ వదిన కొత్త చీర కట్టుకొని ఊరేగితే ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఆ ఊరేగితే అన్నానా? ఊరికే. అదేనండి, దేవీపురం వెళ్తే గాయత్రి గానవిల ఆలనా పాలనా చూసుకునే డ్యూటీ మీకప్ప చెప్పారా అని అడుగుతున్నా. ఉలూచిని కూడా నువ్వు డ్యూటీ కింద జమకట్టి చూసుకుంటున్నావా ఏంటి? తను నేను కన్న కూతురు కాబట్టి ఏం చేసినా సంతోషంగా చేస్తా. వ్యాపారం కూడానా? ఏంటి? బిడ్డని అమ్ముకోవాలన్నా దానం చెయ్యాలన్నా కూడా తృప్తిగా చేస్తావా అని అడుగుతున్నాను. ఇలా మాట్లాడితే బాగుండదు చెప్తున్నా. నువ్వేం చెప్తావే పిచ్చిమొహం వేసుకొని? నువ్వు చేసిన నిర్వాకాలన్నీ నిజం కాబట్టి గుర్తు చేస్తూ అడిగాను. అప్పట్లో నేను అలా ఎందుకు చేశానో నోరు మూసుకుంటే మంచిది. నువ్వేదో క్రీస్తు పూర్వం చేసిన పాపాలన్నట్టు అప్పుడెప్పుడో అని చెప్పకు. చూడు, నైని వదిన ఏం చేసినా మంచే చేస్తుంది. తన స్వార్థం కోసమే తను బతికుంటే మహారాణిలా వెలిగిపోవచ్చనో తనకొచ్చే ఆపదల్ని అడ్డుకోవడానికి వెళ్ళడం లేదు. తను బావుంటే మనం బావుంటామని తనకి స్పష్టంగా తెలుసు కాబట్టే వదిన భయానికి కూడా గొప్ప విలువుందని తన మాటని నేను గౌరవించి బయలుదేరుతూ ఉంటే కాదనలేదు. నేను ఆవిడ ఎంత టిప్పుటాపుగా వెళ్తుందా అని ఆరా తీయటం లేదండి. పిల్లల చాకరీ మీకు పడిందా అని. ఏ ఆపే. పసిపిల్లలు దేవుళ్లతో సమానం. అది కాదని మా పెద్దమ్మ దేవత. తనని నేనిప్పుడు ఎత్తుకుంటే అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని మోసినంత పుణ్యమని ఫీల్ అవుతాను. మీ చొక్కా తడిపినా మీ మీద వాంతి చేసుకున్నా మహాభాగ్యం అనుకునేలా ఉన్నారే. అలాగే అనుకుంటాను. తెలుసో తెలియకో ఏవైనా చేసిన పాపాలుంటే అలాగైనా తుడుచుకుపోతాయని సంతోషపడతాను. మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరనిపిస్తోంది. బాగుపడాలని కూడా లేదు. ఎందుకు? నేను బాగుపడితే ఆ వైభవాన్ని అనుభవించే ఆశపోతువి నువ్వే అవుతావు కాబట్టి. మా అక్క ఇప్పుడు కట్టుకోబోయే చీర నాకిస్తుందని ఆశపడ్డా. ఆవిడగారే కట్టేసుకుని పయనం కాబోతున్నారు. ఇక్కడే తెలుస్తుంది నేను ఏమడిగినా ఏమీ ఇవ్వరు అని. తోడు పుట్టిందే కనికరించదు, కట్టుకున్న మీరు జాలి చూపిస్తారా? మూతి విరుచుకుంటే గుర్తుపట్టలేని పశువులా ఉంటావు గాని నోరు మూసుకొని పద. వదినకి ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఏం సాధించబోతుందని? వాళ్ళాయన సాధించుకొచ్చే ప్రాజెక్టు కూడా మహారాణి అవుతుందనా? బిజినెస్ గురించి పక్కన పెట్టు. ఆపద రాకుండా వచ్చిన దాన్ని అధిగమించి ఆనందంగా తిరిగి ఇంటికి రావాలని కోరుకుందాం. పద పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.